హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. ఈరోజు నేను రైస్ రెసిపీ చేస్తున్నానండి. ఇన్స్టెంట్గా హెల్దీ గ్రీన్ రైస్ అండి. ఈ పుదీనా రైస్ని మనం అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుందండి. వేరేగా మనం కర్రీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. పుదీనా రైస్ కోసం కావాల్సిన పదార్థాలు: నేను 200 గ్రాముల వరకు పుదీనా ఆకులను తీసుకున్నానండి. 2 టీ స్పూన్లు జీడిపప్పు, 1 ఇంచు అల్లం ముక్క, 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకున్నానండి పచ్చిది, అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చీలు, ఒక నిమ్మకాయ. ఇప్పుడు వీటన్నిటిని మనం మెత్తగా అయ్యేలాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 నుంచి 5 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. గార్నిష్ కోసమని నేను కొన్ని జీడిపప్పులను ముందుగానే వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 4 నుంచి 5 వరకు లవంగాలు వేసుకున్నాను. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు. ఈ మసాలా దినుసులు కొద్దిగా వేగాక తర్వాత నేను ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ని స్లైసెస్ కింద చేసి పెట్టుకున్నానండి. అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ముందుగా వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉల్లిపాయలు వేగడానికి సరిపడా ఉప్పు. ఇవన్నీ బాగా కలుపుకొని మనం ఉల్లిపాయలను లైట్గా వేయించుకోవాలి. మరీ మనకి డార్క్ బ్రౌన్ అవ్వక్కర్లేదండి, లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అప్పటి వరకు మనం ఉల్లిపాయలను స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న 1 కప్పు పుదీనా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మనం ఈ మిశ్రమాన్ని అంతా వేయించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. మరీ ఎక్కువసేపు మనం వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పుదీనా పేస్ట్ కొద్దిగా వేగాక ఆల్రెడీ ముందుగానే నేను ఉడికించి పెట్టుకున్న రైస్ ఉందండి, అది 2 కప్పుల వరకు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కనుక మిగిలిపోయిన అన్నం ఉంటే కనుక దాంతో కూడా చేసుకోవచ్చండి. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టే. మనం వేసుకున్న జీడిపప్పు, కొబ్బరి వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ రైస్ని మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. డీటెయిల్ రెసిపీ డిస్క్రిప్షన్లో షేర్ చేశానండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.